he's been wanting to put garlic chives in everything. Well, not everything. Dad, the side of your face is drooping. Mom? It's probably nothing. Dad, are you okay? You're slurring. Why are you slurring? Raise your arms up in the air for me. Dad, are you okay? Gracie, call 911. I just Honey? Oh, Dad! Tim! need an ambulance to 7th floor Tim! Tim, look at me, Gracie. Tell them to hurry. Tim, look at me. Look at me, Tim. Mom, what do I do? I don't know. I think he's having a stroke. I think my dad is having a stroke. Tim, what's going on, baby? మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నట్టు బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళం క్లాట్ అవ్వటం. క్లాట్ అయినప్పుడు అక్కడ బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అయినప్పుడు ఆపోజిట్ సైడ్ చెయ్యి కాలు పడిపోవటం, లేకపోతే స్పర్శ తగ్గటం, లేకపోతే మాటలో తడబడటం, బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవటం, సడన్ లాస్ ఆఫ్ విజన్, ఇవన్నీ కూడా జరగవచ్చు. ఇలాంటప్పుడు మనం దాని బ్రెయిన్ స్ట్రోక్ అని గ్రహించి హాస్పిటల్కి వెళ్ళగానే రక్తం గడ్డగరిగిచ్చే మందు ఇవ్వచ్చు, లేకపోతే న్యూరో ఇంటర్వెన్షనిస్ట్, క్యాత్ ల్యాబ్ అన్నీ రెడీగా ఉంటే డైరెక్ట్లీ అక్కడ క్లాట్ని మనం బాడీ నుంచి సక్ చేసేయచ్చు, అది తీసేయచ్చు. ఇది కాకుండా చాలా రేర్గా రక్తనాళాలు చిట్లటం మూలాన బ్రెయిన్ లోపల బ్లీడ్ అయ్యి హ్యామరేజ్ అంటారు, దీని మూలాన కూడా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. ఇలాంటప్పుడు బీపీ కంట్రోల్ చేయటం, ఏదైనా బుడగ లాంటిది అక్కడ ఉండి అన్యూరిజం అంటారు, అది క్రాక్ అవ్వటం మూలాన బ్లీడ్ అయితే దాన్ని కాయిల్ ద్వారా క్లోజ్ చేసేయటం కూడా చేయటం అవుతుంది. ఇవి ఇప్పుడు న్యూరో ఇంటర్వెన్షనిస్ట్తో డిస్కస్ చేద్దాం. హలో, నా పేరు డాక్టర్ మనోజ్. నేను శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్గా చేస్తున్నాను. హలో, నా పేరు డాక్టర్ సూర్యతేజారెడ్డి. నేను శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్లో ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. న్యూరో ఇంటర్వెన్షన్ అంటే ఏంటి? దీన్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇంతకుముందు కార్డియాలజిస్ట్ చేసేలాగా ఒక మనిషి బ్లడ్ వెజల్ నుంచి హార్ట్కి రీచ్ అయ్యి అక్కడున్న క్లాట్ని బయటికి తీయటం అనేది చేస్తూ ఉంటాం. ఇలానే న్యూరో ఇంటర్వెన్షన్ అంటే అలాంటి బ్లడ్ వెజల్ నుంచే వెళ్ళి బ్రెయిన్కి అవసరమైన ట్రీట్మెంట్ అందించడాన్ని న్యూరో ఇంటర్వెన్షన్ అంటాం. ఒక నార్మల్ న్యూరో సర్జరీకి కంపేర్ చేస్తే ఇందులో మనము ఇన్సిజన్ చేయటం లేదా స్కల్ని ఓపెన్ చేయటం అనేది లేకుండా ఒక పిన్ హోల్ ద్వారా బ్రెయిన్ని బ్లడ్ వెజల్గా రీచ్ అయ్యి అక్కడ వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ని అందించడం అనేది జరుగుతుంది. ఈ న్యూరో ఇంటర్వెన్షన్స్లో మనం బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్కి రిలేటెడ్ వ్యాధులని ట్రీట్ చేస్తాం. బ్రెయిన్కి కామన్గా బ్లడ్ వెజల్స్ రిలేటెడ్ వచ్చే వ్యాధుల్లో 2 రకాల వ్యాధులు ఉంటాయి. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్, రెండోది హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం బ్లాక్ కావడం వల్ల బ్రెయిన్కి రక్త సరఫరా తగ్గిపోవడం వల్ల పేషెంట్కి పెరాలసిస్ రావడం కానీ, మొహం తేడా పోవడం కానీ, పేషెంట్ సడన్గా కోమాలోకి పోవడం కానీ, సడన్గా తన కంటి చూపు పోవడం కానీ, బ్యాలెన్స్ కోల్పోవడం కానీ అవుతుంటాయి. దీన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. ఇది రక్తనాళాలు బ్లాక్ కావడం వల్ల వస్తుంది. రెండోది హెమరేజిక్ స్ట్రోక్. హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ కావడం వల్ల వస్తుంది. ఈ బ్లీడింగ్లో చాలా రకాల బ్లీడ్స్ ఉంటాయి అండ్ చాలా కారణాలు కూడా ఉంటాయి ఈ బ్లీడ్స్కి. కామన్గా బ్రెయిన్లో బ్లీడింగ్ కారణం ఏంటంటే బీపీ ఎక్కువ అయ్యి పేషెంట్కి బ్లీడ్ కావడం. ఈ టైప్ ఆఫ్ బ్లీడ్ బ్రెయిన్లో కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో వస్తుంది. ఇది కాకుండా బ్రెయిన్లో బ్లీడింగ్కి వేరే కారణాలు ఏముంటాయంటే అన్యూరిజం అంటారు. అన్యూరిజం అంటే రక్తనాళంలో ఎక్కడైనా వీక్ పాయింట్ ఫామ్ కావడం వల్ల అక్కడ చిన్న బుడగ ఫామ్ అవుతుంది. ఆ బుడగ రప్చర్ కావడం వల్ల బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది. దీన్ని సబరక్నాయిడ్ హెమరేజ్ అంటారు. ఈ సబరక్నాయిడ్ హెమరేజ్ అనేది చాలా లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్. ఈ సబరక్నాయిడ్ హెమరేజ్ అయినప్పుడు మనం ఏదైతే రక్తనాళంలో ఆ బుడగ ఏదైతే ఫామ్ అయిందో అన్యూరిజం అంటారు దాన్ని, ఆ అన్యూరిజంని మనము ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఇది కాకుండా ఇంకా వేరే కారణాలు ఏముంటాయంటే పేషెంట్కి బ్రెయిన్లో వీన్స్ బ్లాక్ కావడం వల్ల, అంటే సెరిబ్రల్ వీనస్ సైనసెస్ అంటారు, అవి బ్లాక్ కావడం వల్ల బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువై బ్లీడింగ్ కావచ్చు. ఇంకా ఏవిఎమ్స్, డ్యూరల్ ఏవిఎఫ్స్ అనే వేరే కారణాలు కూడా ఉంటాయి. అవి రప్చర్ కావడం వల్ల కూడా బ్రెయిన్లో హెమరేజ్ కావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనం మెయిన్గా ఇస్కిమిక్ స్ట్రోక్ అండ్ హెమరేజిక్ స్ట్రోక్లో మెయిన్గా సబరక్నాయిడ్ హెమరేజ్ డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏముంటాయి, అవి చేయడం వల్ల పేషెంట్కి బెనిఫిట్ ఏముంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా మేము చేసిన 2 ప్రొసీజర్స్ గురించి కూడా మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాం. ఈ 2 రకాల స్ట్రోక్స్లో మనము ఫస్ట్ ఇస్కిమిక్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే మన బ్రెయిన్కి సప్లై చేసే మేజర్ బ్లడ్ వెజల్లో క్లాట్ ఇరుక్కుపోయి దానివల్ల బ్రెయిన్లో ఒక రీజియన్కి బ్లడ్ సప్లై అందకపోవటం వల్ల అయ్యే సిమ్టమ్స్ని మనం ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. కామన్గా ఇవి పెరాలసిస్ లాగా మనకి కనిపిస్తాయి. చెయ్యి ఎత్తలేకపోవటము, కాళ్ళు ఎత్తలేకపోవటము, లేదా మాట రావలేకపోవటము, లేదా కనిపించకపోవటము, వినిపించకపోవటము,
లేదా ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేసి నడవలేకపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే అది ఇష్కిమిక్ స్ట్రోక్ అయ్యే ఛాన్స్ ఉంది. రీసెంట్గా మనము ఒక క్రిటికల్ కేసు ఇట్లాంటిది హ్యాండిల్ చేయటం అనేది జరిగింది. ఒక 60 ఏళ్ల మనిషి మన హాస్పిటల్కి ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆయనని కుడివైపు చెయ్యి కాలు కదిలించలేకపోవటము, సరిగ్గా మాట్లాడలేకపోవటము నోటీస్ చేశారు. ఈ సిమ్టమ్స్ని వాళ్ళు ఇమ్మీడియట్గా గ్రహించి ఇది స్ట్రోక్ సిమ్టమ్స్ అవ్వచ్చు అని రికగ్నైజ్ చేసి వాళ్ళని శ్రీశ్రీ హోలిస్టిక్ కొండాపూర్లో మన బ్రాంచ్కి తీసుకురావడం అనేది జరిగింది. మన ఎమర్జెన్సీ టీం వాటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా సిటీ స్కాన్ ఇంకా వేరే నెసెసరీ టెస్ట్లు చేసి మా స్ట్రోక్ టీమ్ని అలర్ట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళని పేషెంట్ ఇమ్మీడియట్గా క్యాత్ ల్యాబ్కి షిఫ్ట్ చేసి వితిన్ 1 అవర్ వాళ్ళ బ్రెయిన్కి క్లాట్ తీసేసి కరెక్ట్ బ్లడ్ సప్లై అందేలా చేయటం, ఆ ప్రొసీజర్ చేయటం అనేది జరిగింది. దీనివల్ల నెక్స్ట్ డే నుంచి ఆ పేషెంట్ లేచి నడవటము, ఆయన పనులు ఆయన చేసుకోవటము, ఇవన్నీ ఈజీగా చేసుకోవటం అనేది జరిగింది. ఇదే ఒకవేళ స్ట్రోక్ సిమ్టమ్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయకుండా లేదా హాస్పిటల్కి తీసుకురావటం లేట్ జరిగిన లేదా హాస్పిటల్కి తీసుకొచ్చి ఈ ట్రీట్మెంట్ డెసిషన్ తీసుకోవటం అనేది లేట్ జరిగినా కానీ అలా అంత మంచి రిజల్ట్ ఆ పేషెంట్కి అందించలేకపోయేవాళ్ళు. ఫ్రీక్వెంట్గా మనము పెరాలిసిస్ పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు బెడ్ రిడెన్ కండిషన్లో ఉంటారు. వాళ్ళ డైలీ అంటే ఆహారం తీసుకోవటానికైనా లేచి కూర్చోవటానికైనా ఈ బేసిక్ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ కోసం కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ లేకుండా చేయటం వీలు కాదు వాళ్ళకి. కానీ అదే పేషెంట్ని ఒకవేళ టైంకి సిమ్టమ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఐడెంటిఫై చేసి నియరెస్ట్ స్ట్రోక్ రెడీ సెంటర్కి తీసుకెళ్ళి వాళ్ళకి నెసెసరీ ట్రీట్మెంట్ అందించటం అనేది జరిగితే వాళ్ళు కంప్లీట్ రికవరీ అయ్యి వాళ్ళ ముందు జీవితాన్ని మంచిగా లీడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పేషెంట్కి ఎమర్జెన్సీకి వచ్చిన వెంటనే మనం సిటీ స్కాన్ అండ్ సిటీ యాంజియోగ్రఫీ చేసాం. సిటీ యాంజియోగ్రఫీ చేస్తే మనకు లెఫ్ట్ కెరోటిడ్ ఆర్టరీలో మేజర్ బ్లాక్ ఉండింది. అట్ ద సేమ్ టైం పేషెంట్కి లెఫ్ట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేసే రక్తనాళం ఏంటంటే మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ అంటారు. ఆ రక్తనాళం కూడా కంప్లీట్గా బ్లాక్ అయి ఉంది. సో మనం యాంజియోగ్రఫీలో 2 మేజర్ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిందని ఇమీడియట్గా డిటెక్ట్ చేసాం. డిటెక్ట్ అయిన వెంటనే మనం పేషెంట్ని ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్కి షిఫ్ట్ చేసాం. సో స్ట్రోక్ రెడీ సెంటర్ అంటే ఏంటంటే పేషెంట్ ఎమర్జెన్సీకి రాగానే స్ట్రోక్ ఐడెంటిఫై చేయగలిగే ఎమర్జెన్సీ టీమ్ అవైలబుల్ ఉండాలి. ఇట్ ఇంక్లూడ్స్ ఒక ఎమర్జెన్సీ ఫిజిషియన్, ఒక న్యూరాలజిస్ట్ ఆర్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ అండ్ ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్. సో ఈ టీం మన హాస్పిటల్లో 24/7 అవైలబుల్ ఉంటుంది. పేషెంట్ ఎమర్జెన్సీకి రాగానే స్ట్రోక్ ఐడెంటిఫై చేసిన వెంటనే మనము యాంజియోగ్రఫీ చేసి పేషెంట్కి బ్లడ్ వెజల్ బ్లాక్స్ డిటెక్ట్ చేసాం. యాంజియోగ్రఫీలో ఈ బ్లాక్స్ డిటెక్ట్ అయిన తర్వాత మనం పేషెంట్కి మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్ గురించి చెప్పాము. దాని అడ్వాంటేజెస్ అండ్ బ్లాక్ క్లియర్ చేయడం వల్ల పేషెంట్కి ఏ విధమైన బెనిఫిట్స్ ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేసాం. పేషెంట్ అటెండెంట్స్ ఫాస్ట్గా డెసిషన్ తీసుకొని ఈ ప్రొసీజర్ చేయించుకోవడానికి కన్సెంట్ ఇచ్చారు. ఆ తర్వాత పేషెంట్ని మనం క్యాత్ ల్యాబ్ తీసుకున్నాం. క్యాత్ ల్యాబ్లో యాంజియోగ్రఫీ చేసి చూస్తే మనకి లెఫ్ట్ సైడ్ కెరోటిడ్ ఆర్టరీలో మేజర్ బ్లాక్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ అనే ఆర్టరీ మనకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై చేసే ఈ బ్లడ్ వెజల్ అది కూడా బ్లాక్ ఉండింది. సో మనం ఫస్ట్ పైకి రీచ్ కావడానికి కింద కెరోటిడ్ బ్లాక్ని ఓపెన్ చేసుకొని మెదడులో ఉండే రక్తనాళమైన మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీలోకి వెళ్ళి థ్రాంబెక్టమీ, మెకానికల్ థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్ చేసాం. థ్రాంబెక్టమీ చేసిన తర్వాత మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ కంప్లీట్గా ఓపెన్ అయిపోయి లెఫ్ట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై కంప్లీట్గా రీస్టోర్ అయింది. అది రీస్టోర్ అయిన తర్వాత మన కింద కూడా మేజర్ బ్లాక్ ఉంది కాబట్టి పేషెంట్కి కింద కూడా ఆ బ్లాక్ని క్లియర్ చేయడం కోసం స్టెంట్ వేసాం. ఈ రీస్టోర్ కావడం వల్ల మనం బ్రెయిన్ డ్యామేజ్ని చాలా వరకు ప్రివెంట్ చేయగలిగాం. పోస్ట్ ప్రొసీజర్ పేషెంట్ కంప్లీట్గా నార్మల్ రికవరీ అయిపోయారు. టోటల్గా తన పనులు తాను చేసుకోవడం, కాళ్ళు చేతులు కంప్లీట్గా నార్మల్గా కదల్చడం, నడవడం అన్నీ నార్మల్గా చేయగలిగారు. ఇదే స్ట్రోక్ ఒకవేళ పేషెంట్ అటెండెంట్స్ సిమ్టమ్స్ కనుక లేట్గా ఐడెంటిఫై చేసి హాస్పిటల్కి లేట్గా తీసుకొచ్చినట్లయితే ఈలోపు చాలా బ్రెయిన్ డ్యామేజ్ పెరిగే ఛాన్స్ ఉండేది. సో స్ట్రోక్ సిమ్టమ్స్ గురించి అండ్ ఇప్పుడు స్ట్రోక్ ఉండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి జనరల్ పబ్లిక్కి అండ్ అట్ ద సేమ్ టైం మెడికల్ కమ్యూనిటీకి అవేర్నెస్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి నిమిషము స్ట్రోక్ వచ్చినప్పుడు కొన్ని లక్షల న్యూరాన్స్ బ్రెయిన్లో డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మనం ఎంత ఫాస్ట్గా యాక్ట్ అయితే ఆ బ్రెయిన్ డ్యామేజ్ని మనం అంత తగ్గించవచ్చు. స్ట్రోక్ వచ్చినప్పుడు మీ దగ్గరలో ఉండే స్ట్రోక్ రెడీ సెంటర్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అన్ని పేషెంట్స్కి ఈ అవైలబిలిటీ దగ్గరలో స్ట్రోక్ రెడీ సెంటర్ ఉండడం అనేది ప్రజెంట్ సెట్టింగ్స్లో కష్టం. కాకపోతే మన దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఒకవేళ టైం విండోలో కనుక వెళ్ళినట్టయితే
ఇమీడియట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇంజెక్షన్ థ్రాంబోలైసిస్ ట్రీట్మెంట్ కానీ తీసుకొని తర్వాత పేషెంట్ని హయ్యర్ స్ట్రోక్ సెంటర్కి షిఫ్ట్ చేస్తే, ఒకవేళ పేషెంట్ సూటబుల్ పేషెంట్ అయితే వాళ్ళకి మనకి థ్రాంబెక్టమీ అనే ప్రొసీజర్ని ఆఫర్ చేయొచ్చు. మనం రీసెంట్గా ట్రీట్ చేసిన ఇంకొక పేషెంట్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఈ పేషెంట్ ఒక 50 ఏళ్ల మహిళ. తనకి సడన్గా తలనొప్పి వచ్చి అన్కాన్షియస్ అవ్వటం అనేది జరిగింది. ఇది స్ట్రోక్ సిమ్టమ్స్ అని వాళ్ళ కుటుంబ సభ్యులు నోటీస్ చేసి శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కొండాపూర్కి వాళ్ళని తేవటం అనేది జరిగింది. మనం సిటీ స్కాన్ చేసి తన బ్రెయిన్లో ఒక యాన్యూరిజం ఉండి ఆ యాన్యూరిజం రప్చర్ కావటం వల్ల బ్రెయిన్ లోపల సబ్ అరాక్నాయిడ్ హెమరేజ్ అనగా బ్రెయిన్ చుట్టూతా ఉండే మెంబ్రెయిన్స్ లోపల బ్లీడింగ్ అనేది జరగటం అనేది జరిగింది. యాన్యూరిజం రప్చర్కి మనము ఇమ్మీడియట్గా డెసిజన్ తీసుకొని, యాన్యూరిజం అంటే బ్రెయిన్లో ఒక బ్లడ్ వెజల్లో ఒక వీక్ పాయింట్ అయ్యి ఆ వీక్ పాయింట్ బెలూనింగ్ జరిగి అక్కడ ఒక యాన్యూరిజం లాగా ఫామ్ అవటం జరుగుతుంది. అది రప్చర్ అయ్యి అక్కడ నుంచి బ్లీడింగ్ అయ్యి దానివల్ల చాలా కాంప్లికేషన్స్ అవుతూ ఉంటాయి ఇలాంటి పేషెంట్స్. ఈ పేషెంట్కి యాన్యూరిజం ఐడెంటిఫై చేసి పేషెంట్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ పేషెంట్ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకొని యాన్యూరిజం కాయిలింగ్ ఇమ్మీడియట్గా చేయటం అనేది జరిగింది. యాన్యూరిజం కాయిలింగ్ జరిగినాక వాళ్ళకి నెసెసరీ మెడికల్ ట్రీట్మెంట్ అందించినాక ఈ పేషెంట్ కంప్లీట్ రికవర్ అవటము, తను నడిచి ఇంటికి పోవటం అనేది జరిగింది. సెరిబ్రల్ అన్యూరిజం అంటే బ్రెయిన్లో ఉండే బ్లడ్ వెజల్స్లో ఒక వీక్ పాయింట్ దగ్గర ఒక బల్జ్ ఫామ్ అవుతుంది, ఒక బుడగలాగా ఫామ్ అవుతుంది. దీన్ని అన్యూరిజం అంటారు. ఈ అన్యూరిజమ్స్ బ్రెయిన్లో ఉన్నప్పుడు అవి ఎప్పుడైనా రప్చర్ కావచ్చు, ఎందుకంటే అది నార్మల్ బ్లడ్ వెజల్ కంటే దాని వాల్ వీక్గా ఉంటుంది. ఇవి బ్లీడ్ అయినప్పుడు బ్రెయిన్లో సబరక్నాయిడ్ హెమరేజ్ అని బ్రెయిన్ చుట్టూరు ఉండే నీరులో బ్లీడింగ్ అవుతుంది. ఇది చాలా లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్. ఒకానొక కాలంలో ఈ సబరక్నాయిడ్ హెమరేజ్ వచ్చిన పేషెంట్స్ చాలామంది హాస్పిటల్కి రీచ్ కాకముందే చనిపోయేవాళ్ళు. రీచ్ అయినా కూడా ఒకప్పుడు ఇంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లేకపోవడం వల్ల వీటికి ట్రీట్మెంట్ సరిగా జరగక చనిపోయేవాళ్ళు. ఇప్పుడు ఈ అన్యూరిజమ్స్ని ట్రీట్ చేయడానికి మనకు అడ్వాన్స్డ్ థెరప్యూటిక్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఈ అన్యూరిజంని మనం ఎందుకు ట్రీట్ చేయాలి అంటే, ఇవి ఒకసారి పగిలిన తర్వాత పేషెంట్కి 20 నుంచి 30% ప్రాణాలు కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇదే అన్యూరిజం కనుక రెండోసారి రప్చర్ అయితే 90 to 95% పేషెంట్స్ ప్రాణాలు కోల్పోతారు. సో అందుకే మనం వీటిని రెండోసారి రప్చర్ కాకుండా ట్రీట్ చేయాలి. దీన్ని ట్రీట్ చేయడానికి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి క్లిప్పింగ్, రెండోది కాయిలింగ్. క్లిప్పింగ్ అంటే న్యూరోసర్జరీ డాక్టర్ చేస్తారు. దీంట్లో సర్జికల్ ఆప్షన్. అందులో న్యూరోసర్జరీ డాక్టర్ పేషెంట్ పురేన్ ఓపెన్ చేసి ఎక్కడైతే ఈ రక్తనాళంలో వీక్ పాయింట్ బుడగ ఏదైతే ఉందో దాన్ని క్లిప్ వేసి క్లోజ్ చేస్తారు. రెండో రకమైన ఆప్షన్ ఏంటంటే ఎండోవాస్కులర్ మేనేజ్మెంట్. ఎండోవాస్కులర్ అంటే మనం కాలిలో ఉండే రక్తనాళం ద్వారా లేదా చేతిలో ఉండే రక్తనాళం ద్వారా చిన్న పిన్ హోల్ ద్వారా సన్నటి క్యాథెటర్స్ తీసుకెళ్ళి ఆ అన్యూరిజమ్స్లో కాయిల్స్ వేసి ప్యాక్ చేయడం కానీ, లేదా డ్యామేజ్ అయిన బ్లడ్ వెజల్లో ఫ్లో డైవర్టర్స్ వేయడం కానీ చేస్తాం. ఈ ప్రొసీజర్ ద్వారా మేజర్ సర్జరీ ఏమి ఉండదు, ఎటువంటి కుట్టు కోత ఉండదు. జస్ట్ ఒక పిన్ హోల్ ద్వారా మనము కాళ్ళలో ఉండే రక్తనాళం ద్వారా మెదడులో ఉండే రక్తనాళం వరకు రీచ్ అయ్యి ఈ అన్యూరిజంని క్లోజ్ చేస్తాం. 2 రకాల ప్రొసీజర్స్లో అన్యూరిజం క్లోజ్ చేయడానికి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఈ ఎండోవాస్కులర్ మేనేజ్మెంట్ వల్ల మనకు ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే, పేషెంట్కి మేజర్ సర్జరీ ఏమి ఉండదు కాబట్టి పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. మనం ట్రీట్మెంట్ చేసే మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ అన్యూరిజమ్స్లో వాటిని రెండోసారి రప్చర్ కాకుండా ఆపడం. ఎందుకంటే రెండోసారి రప్చర్ అయిన తర్వాత 90 to 95% పేషెంట్స్ సర్వైవ్ కావడం చాలా కష్టం. సో వన్స్ మనం అన్యూరిజం ట్రీట్ చేసిన తర్వాత బ్రెయిన్లో ఏదైతే బ్లీడింగ్ అయిందో అది తన న్యాచురల్ హీలింగ్ మెకానిజం ద్వారా మనం ఇచ్చే కొన్ని మందుల ద్వారా స్లోగా తనంతకు తాను క్లియర్ అవుతూ ఉంటుంది బ్లడ్. రీసెంట్గా ఒక పేషెంట్ ఇలానే రప్చర్డ్ యాంటీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ అన్యూరిజంతో మన శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీకి వచ్చాడు. ఈ పేషెంట్కి యాంటీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ రీజన్లో ఒక అన్యూరిజం ఉండింది. అది బ్లీడింగ్ కావడం వల్ల పేషెంట్కి సడన్గా చాలా సివియర్ హెడేక్ వచ్చింది. దీన్ని థండర్ క్లాప్ హెడేక్ అంటారు. అంటే మన లైఫ్లో ఇంత వర్స్ట్ హెడేక్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అనిపించేంత హెడేక్ ఉంటుంది. సో పేషెంట్ ఎమర్జెన్సీకి రాగానే మనం సిటీ అండ్ యాంజియోగ్రఫీ చేసి, యాంజియోగ్రఫీ అయిన తర్వాత మనకి యాంటీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీలో రప్చర్డ్ అన్యూరిజం ఉందని తెలిసింది. సో అన్యూరిజం డిటెక్ట్ అయిన తర్వాత
పేషెంట్ని మనము కౌన్సిల్ చేసి తర్వాత ఈ యాంటీరియర్ కమ్యూనికేటింగ్ ఆర్టరీ అన్యూరిజంని ట్రీట్ చేశాం. నేను డాక్టర్ మనోజ్ గారు కలిసి ఈ పేషెంట్కి కాయిలింగ్ అనే ప్రొసీజర్ చేయడం వల్ల ఆ అన్యూరిజంని మనం క్లోజ్ చేసి ఫర్దర్గా ఫ్యూచర్లో రప్చర్ కాకుండా ప్రివెంట్ చేసాం. పేషెంట్ కూడా ఇంకో నెక్స్ట్ 1 వీక్లో తన బ్లడ్ అంతా క్లియర్ అయిపోయి ఆ సబరక్నాయిడ్ హెమరేజ్ నుంచి రికవర్ అయిపోయారు. డిశ్చార్జ్ టైంకి పేషెంట్ కంప్లీట్గా నార్మల్ అయిపోయి తన పని తాను చేసుకుంటూ కంప్లీట్గా తన ప్రీవియస్ ఫంక్షనల్ స్టేటస్కి రాగలిగారు. సో ఎప్పుడైనా మీకు సడన్గా ఒక సైడ్ కాళ్ళు చేయి పడిపోవడం కానీ, సడన్గా తలలో చాలా సివియర్ హెడేక్ వచ్చి రావడం కానీ, సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, సడన్గా బ్యాలెన్స్ కోల్పోయి పడిపోవడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ ఏమన్నా వస్తే నెగ్లెక్ట్ చేయకుండా మీ దగ్గరలో ఉండే స్ట్రోక్ రెడీ సెంటర్కి రీచ్ కండి. తర్వాత ఫర్దర్ ఇమేజింగ్ అండ్ అసెస్మెంట్ తర్వాత సంబంధించిన స్పెషలిస్ట్ మీకు ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలో మీకు గైడ్ చేయగలుగుతారు. ఇందువల్లనే మీకైనా మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా ఎప్పుడైనా సడన్గా ఇలాంటి న్యూరలాజికల్ సిమ్టమ్స్ అనగా సడన్ హెడేక్ లేదా చేతులు కాళ్ళు కదిలించలేకపోవటము లేదా బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేకపోవటం, కంటి చూపు సరిగా ఉండకపోవటం, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా మీ దగ్గర ఉన్న స్ట్రోక్ రెడీ సెంటర్కి తీసుకెళ్ళండి. వాళ్ళకి అవసరమైన చికిత్స అనేది అందించండి. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లంలు, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోక్ ఉన్నవాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలి. చాలామంది ఇది ఖరీదు ఎక్కువ అయిపోతున్నాయని పువర్ సోర్సెస్ నుంచి వాడటం లేకపోతే మందులు ఆపేయటమో చేస్తారు. ఇది చాలా డేంజరస్. ఇలా అవ్వకుండా మనం డాక్టర్ రామ్ ఫార్మసీ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఏంటంటే చాలా ఫేమస్ బ్రాండ్స్ వేరే చోట మ్యానుఫ్యాక్చర్ చేపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ తగ్గించే మెడిసిన్ ఫేమస్ బ్రాండ్ MSN ల్యాబ్స్లో తయారు చేయించి అది సుమారుగా 40 mg ట్యాబ్లెట్ 60 రూపీస్ ఉంటుంది. మనం ఆ సేమ్ ఫ్యాక్టరీ సేమ్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తయారు చేయించి దాన్ని సబ్సిడైజ్ చేసి 7 రూపీస్కే దాని MRPనే 7 రూపీస్కి పెడతాం. ఇంత తక్కువ MRP ఉండటం వలన ఏ ఫార్మసీ ఏ షాపు కూడా దీన్ని అమ్మదు, ఎందుకంటే మార్జిన్స్ అనేవి అసలు ఉండవు కాబట్టి. సో ఈ మెడిసిన్స్ కేవలం ఇప్పుడు శ్రీశ్రీ హోలిస్టిక్ ఫార్మసీలోనే దొరుకుతున్నాయి. ఈ మీరు బల్క్లో కొనుక్కుని వాడచ్చు. త్వరగా మనం దీన్ని ఆన్లైన్ ఫెసిలిటీస్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ ఫార్మసీ క్వాలిటీ, క్రెడిబిలిటీ, అకౌంటబిలిటీ ఉండాలని దీని పేరు డాక్టర్ రామ్ అని పెట్టాము.